యాక్చువల్‌గా ది బటాలియన్స్ చాలా హార్డ్ బటాలియన్స్. నేను 7 ఇయర్స్ వర్క్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. దానికి రొటేషన్ పాలిసీ ఉంది. నా ఐడియా ఉంది వాళ్ళకి డిమాండ్ అన్‌రీజనబుల్. ఎందుకంటే మీరు కూడా పని చేస్తున్నారు గదా! నేను కూడా. పని ఉంటే నేను 7 డేస్ ఎ వీక్ పని చేస్తాను. ఆబ్వియస్లీ. పని తక్కువ ఉంటే 4 డేస్ ఇన్ ఎ మంత్ మాకు సెలవు వస్తుంది. వాళ్ళు అంటున్నారు 10 డేస్ ఇన్ ఎ మంత్ నాకు సెలవు ఇవ్వండి. మరెట్లా? దట్ ఈస్ టూ మచ్ కదా. టూ మచ్. తర్వాత రిక్రూట్మెంట్ టైంకి వాళ్ళకి తెలుసు వాళ్ళు బటాలియన్ వెళ్తున్నారు. బటాలియన్‌కి జాబే అట్లా ఉంది. ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఎక్కడైనా అవసరం పడితే అక్కడ వాళ్ళకి డిప్లాయ్‌మెంట్ జరుగుతుంది. కరెక్ట్. దానికి కూడా రొటేషన్ ఉంది. 3 మంత్స్ ఇన్, 3 మంత్స్ ఔట్. గవర్నమెంట్ ఫ్రీకి జీతం ఇస్తలేదు గదా! వి హావ్ రెస్పాన్సిబిలిటీస్, వి హావ్ డ్యూటీస్, వి హావ్ జాయిన్డ్ ఫర్ ఎ పర్టిక్యులర్ రీజన్. నా ఐడియా ఉంది వాళ్ళకి డిమాండ్స్ ఎక్సెసివ్ ఉన్నింది. దే వర్ నాట్ అండర్‌స్టాండింగ్. అండ్ ఇది చాలా మంది కొత్త వాళ్ళు ఇప్పుడు 2017, 18 బ్యాచెస్. దే డిడ్ నాట్ అండర్‌స్టాండ్ ది ఇంపార్టెన్స్ అండ్ రెలెవెన్స్ ఆఫ్ ద వర్క్ దే ఆర్ డూయింగ్. కరెక్ట్. అది చాలా పని చేస్తున్నారు బటాలియన్స్ వాళ్ళు. అది హైదరాబాద్‌లో ఎంతమంది ఇది పికెట్ డ్యూటీ, ఫ్రైడేకి సౌత్ జోన్‌లో మక్కా మస్జిద్ దగ్గర డ్యూటీ. తర్వాత అది ఏదైనా బందోబస్తు జరిగితే దాంట్లో చల్బట్ ఆల్ ఎమర్జెన్సీస్‌లో, రోడ్ ఓపెనింగ్ పార్టీస్‌లో, వీఐపీ అన్ని డ్యూటీస్ మాక్సిమంగా బటాలియన్స్ వాళ్ళు చేస్తున్నారు. ఈవెన్ ఫారెస్ట్‌లో అది దూరం దూరం ఉన్న పోలీస్ స్టేషన్‌కి సెక్యూరిటీ బటాలియన్స్, తర్వాత లా అండ్ ఆర్డర్ ఎక్కడైనా నిజామాబాద్‌లో కానీ భైంసాలో జరిగితే బటాలియన్స్ వాళ్ళు వెళ్తున్నారు. సో డిప్లాయ్‌మెంట్ ఉంది. కానీ రొటేషన్ కూడా జరుగుతుంది. ఇన్‌సైడ్ ద బటాలియన్ అండ్ ఔట్‌సైడ్ ద బటాలియన్. నా ఐడియా ఉంది వాళ్ళు ఎక్సెసివ్ డిమాండ్ చేశారు. దేర్ వాస్ ఎ వే ఆఫ్ ఆస్కింగ్ ఫర్ రిక్వెస్ట్స్. వాళ్ళు మొత్తం వయలేట్ చేసి రోడ్ మీద వచ్చారు. దట్ ఈస్ నాట్ ద వే టు డూ ఇట్. కరెక్ట్. ఐ వర్క్ 7 ఇయర్స్ నేను బటాలియన్స్‌లో పని చేశాను. అండ్ చాలా హార్డ్ వర్క్ చేశాను. అందరూ చాలా మంచిగా పని చేశారు. ఆ రోజు నేను అందరికీ ఇది చెప్పాను. ఇంత హార్డ్ వర్క్ కృషి పెట్టి మీకు ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాము. అది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక బటాలియన్ తీసుకొచ్చాము. మీరు ఒక్క రోజులో జీరో చేశారు అది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ బటాలియన్స్ అట్లానే వాళ్ళు మ్యూటినీ చేస్తున్నారు. అట్లానే వాళ్ళు ఇన్‌డిసిప్లిన్డ్‌గా ఉన్నారు. అది మళ్ళీ లేబుల్ వచ్చింది. కరెక్ట్. కొంతమంది చేశారు. లేబుల్ మొత్తం బటాలియన్స్‌కి వస్తుంది. సో ఐ డోంట్ థింక్ ఇఫ్ దే హ్యాడ్ రీజనబుల్ రిక్వెస్ట్, వాళ్ళు కమాండెంట్ ఉన్నారు, ఏడీజీ బటాలియన్స్ ఉన్నారు, డీజీపీ ఉన్నారు. మొత్తం చైన్‌కి వదిలేసి వాళ్ళు రోడ్స్ మీద వచ్చారు. అది సరిగ్గా చేయలేదు. దట్ వాస్ వెరీ రాంగ్. అబ్బాయిలు ఐపీఎస్ సైడ్ పెడితే పెద్దగా ఎవరు ఆశ్చర్యపోరు. బట్ అమ్మాయిలు ఐపీఎస్ సైడ్ వచ్చినప్పుడు చాలా రెబలిస్టిక్ గా ఉంటుంది చూసేవాళ్ళకి కానీ ఎవరికైనా సరే సొసైటీలో. మీరు నిజంగానే ఐపీఎస్ అవ్వాలనుకున్నారా మ్యామ్? ఆల్ ఇండియా సర్వీసెస్‌కి ఒకటి ఎగ్జామ్ ఉంది. ఓకే. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఆర్టీఎస్, సో మెనీ ఐస్. ఒకటి ఎగ్జామ్‌లో మీ ర్యాంకింగ్ ప్రకారంగా వస్తుంది. నా ఐడియా ఉంది ఐ విల్ జాయిన్ ది సివిల్ సర్వీసెస్. నా ఐడియా ఉంది ఐ విల్ జాయిన్ వన్ ఆఫ్ ద టాప్ 3 సివిల్ సర్వీసెస్. బట్ ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ నాకు అట్లా ఏం ఫిక్స్డ్ ఐడియా లేదు. అందరూ ఐఏఎస్ సర్వీస్ చెప్తున్నారు. ఐఏఎస్ ఎగ్జామ్ ఇది ఆల్ ఇండియా సర్వీసెస్ ఏఐఎస్ ఎగ్జామ్ ఉంది యాక్చువల్‌గా. సో దానికి ర్యాంకింగ్ ప్రకారంగా మీకు ఒక జాబ్ వస్తుంది. సో ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు బి ఎ పోలీస్ ఆఫీసర్ బట్ యూ గెట్ ఎ హైయర్ ర్యాంక్, యూ కెన్ రిక్వెస్ట్ అండ్ బికమ్ పోలీస్ ఆఫీసర్. బట్ ఇఫ్ యూ గెట్ ఎ లోవర్ ర్యాంక్ యూ కెన్ నాట్ బికమ్ ఎ పోలీస్ ఆఫీసర్ బై రిక్వెస్ట్. కరెక్ట్. సో ఇది ఒక లాటరీ లాగా ఉంది. సో మీ ర్యాంక్ అండ్ అవైలబుల్ సీట్ అండ్ రిజర్వేషన్ కింద మీ నంబర్ ఎక్కడైనా పడుతుంది. సో నాకు ఐపీఎస్ వచ్చింది. 94లో మై ఫాదర్ వాజ్ వెరీ హ్యాపీ. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను బయట అడ్వెంచర్ ఇది ట్రెక్కింగ్, గిక్కింగ్ అట్లా టైప్ ఉన్నారు. నా గ్రాండ్ ఫాదర్‌కి చాలా ఇబ్బంది వచ్చింది. క్రిమినల్ వాళ్ళతో ఏం చేస్తారు? ఐ సెడ్ నో, ఐ వాంట్ టు బి ఐపీఎస్ ఆఫీసర్. నా ఫ్యామిలీ మొత్తం ఆర్మీ వాళ్ళు. సరే వాళ్ళ లైఫ్ కూడా చూసాను. పోలీస్ లైఫ్ చూడలేము. బట్ ఐ హావ్ సీన్ ది ఆర్మీ లైఫ్. ఐ థాట్ ఇట్ వాస్ వెరీ అడ్వెంచరస్ అండ్ గోయింగ్ అండ్ డూయింగ్ థింగ్స్ ఫర్ ద కంట్రీ అండ్ సొసైటీ కోసం. సో ఐ చోజ్ అండ్ జాయిన్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ నో అండ్ యు ఆర్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ లేడీ అండ్ వెరీ స్ట్రాంగ్. ఐ నో. మిమ్మల్ని చూసిన వెంటనే చెప్పొచ్చు ఆ విషయం. మీరు లవ్ మ్యారేజ్ మ్యామ్? అవును. సార్ కూడా ఐపీఎస్ ఆఫీసర్ అండి. విశ్వజిత్ నా స్పౌస్ పేరు విశ్వజిత్. వాళ్ళు కూడా నా బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఎప్పుడు ఏపీలో ఉన్నారు. ఇంట్లో ఏం అబ్జెక్షన్స్ రాలేదా మ్యామ్? నా పేరెంట్స్ చాలా ప్రోగ్రెసివ్. వాళ్ళకి సైడ్ లో అబ్జెక్షన్స్ వచ్చింది. నా సైడ్ లో ఏం అబ్జెక్షన్స్ లేదు. కానీ ఇప్పుడు కమింగ్
ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారో ఇప్పుడు ట్రైనింగ్లో ఉండుంటారు కొంతమంది, లేదు అని అంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఇప్పుడు May 26th ఉంది. ఐపీఎస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి కానీ, లేదా సివిల్ సర్వీసెస్ వైపు రావాలి అని అనుకునే వాళ్ళకి కానీ, వాట్ యూ అడ్వైజ్ దెమ్ ఎగ్జాక్ట్లీ మ్యామ్? ఇప్పుడు వాళ్ళు ఫోకస్ ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ మీద ఫోకస్ చేసి దానికి తయారీ చేయాలి. నో లెఫ్ట్, నో రైట్, ఓన్లీ ఫోకస్ షుడ్ బి ఎగ్జామ్. ఫోకస్డ్ వేలో ఎగ్జామ్ పెడితే అది కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంది, లైక్ ఎనీ అదర్. ఫోకస్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి, అండ్ అది ఒక టనల్ విజన్ లాగా. ఓన్లీ దే షుడ్ సీ ద ఎగ్జామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. నో లెఫ్ట్, నో రైట్. అది లెఫ్ట్ రైట్ చేయడానికి చాలా టైం ఉంది. జాబ్లో వచ్చిన తర్వాత వన్స్ దే క్రాక్ ద ఎగ్జామ్, అది క్రాకింగ్ ద ఎగ్జామ్ ఫస్ట్ స్టెప్ ఉంది. ఫస్ట్ దాంట్లో ఫోకస్ చేయండి. దాని తర్వాత సర్వీస్లో వచ్చిన తర్వాత అగైన్ సేమ్ థింగ్. వాట్ ఎవర్ యూ డూ ఇట్ విత్ కైండ్నెస్, కంపాషన్ అండ్ ఇంటెగ్రిటీ. డోంట్ లూజ్ యువర్ ఇంటెగ్రిటీ. ఎందుకంటే మన ఇంటెగ్రిటీ is something that defines what the kind of person you are. Kani you are like chameleon, sometimes you're blue, sometimes you're green, sometimes you're yellow. Yeah. Integrity is me na at least na view emundi idi undi. Na integrity defines Abhilasha Bist evaru. Kani I can be anyone else. And ఒక person who has kindness, compassion, empathy and integrity can do great service for the public, can do great service for the state, for the country. And మన bureaucracy actual గా citizen service and India ki service ki agencies ఉన్నాయి. And that is where we have to take country, the citizens forward. Whatever the goals and aspirations, we have to push them along and make them come true in a systematic manner. So we must have, without integrity we cannot do this. Without compassion we cannot do. Both are very important in my. కానీ మీరు బోధనలో కూడా వర్క్ చేశారు. బోధనలో వర్క్ చేసినప్పుడు అప్పుడు టైం ఎలాంటిదంటే ప్రాపర్ నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో మేజర్గా ఉన్న ఏరియా అవును, మీరు వర్క్ చేసింది. సో ఎలా మీరు యాజ్ అ లేడీ ఫేస్ చేశారు మ్యామ్? నా బ్రాటప్, మా అప్బ్రింగింగ్ అట్లానే ఉంది. నేను జెండర్ ఎప్పుడు చూడలేము. ఇఫ్ సమ్వన్ కెన్ డూ ఇట్, ఐ కెన్ డూ ఇట్. అది నా స్పిరిట్ అట్లా ఉంది. అండ్ ఇఫ్ యాజ్ అ లీడర్, ఇఫ్ ఐ డు నాట్ డూ సంథింగ్, ఐ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ మై డౌన్ లైన్స్ టు డూ ఇట్. సో ఇది స్టార్టింగ్ యాజ్ అ చైల్డ్ ఇన్ ది సర్వీస్, నాట్ ఇన్ యాజ్ అ చైల్డ్ బట్ యాజ్ అ యంగ్స్టర్ ఇన్ ద సర్వీస్, అది ఉంది. So yes, there were issues. If you are going in the jungle for a operation, toilet ekkada undali, battal ekkada marcheyali, are you feeling safe? So but I found మీరు ఒక again straightforward గా correct గా మాట్లాడితే, ఒక మీ ethics are above call, people respond. కరెక్ట్. మీరు ట్రూ ఉంటే పీపుల్ కూడా అట్లానే ట్రూగా రెస్పాన్స్ చేస్తున్నారు. ఎక్కడైనా నేను వెళ్ళాను, నా టీమ్స్ చాలా కృషిపడి ఏదైనా నేను చెప్పాను ఇది చేయాలి, అందరూ దగ్గరికి వచ్చి చేశారు. సో దట్ ఐ హ్యావ్ ఫౌండ్ దట్ ఇఫ్ యూ కీప్ జెండర్, నేను ఉమెన్గా ఉన్నాము, ఇది పక్కన పెట్టండి, నేను ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్, అది నేను యంగ్ విమెన్ కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్కి కూడా సేమ్ మాట చెప్తున్నాము. యు ఆర్ నాట్ అ ఉమెన్ కానిస్టేబుల్, యు ఆర్ నాట్ అ ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్, యు ఆర్ నాట్ అ ఉమెన్ ఐపీఎస్, యు ఆర్ అ కానిస్టేబుల్, యు ఆర్ అ సబ్ ఇన్స్పెక్టర్, యు ఆర్ అ ఐపీఎస్ ఆఫీసర్. సో వర్క్ లైక్ దాట్. నేను అది ఏం చేస్తలేము, ఎట్లా ఏం చేయాలి, ఎట్లా భయం ఉంటే ద పోలీస్ కరెక్ట్ ప్లేస్ లేదు. సో యూ హ్యావ్ టు వర్క్ యాజ్ అన్ ఆఫీసర్. మ్యాక్సిమంగా మా టీమ్స్ మెన్, ది బటాలియన్స్లో ఆల్ మెన్, యాజ్ ఏఎస్పీ 2 or 3 women, maximum men. So my whole life నేను men తో పని చేశాను, బట్ నెవర్ దట్ యువర్ మ్యాన్, ఐఎమ్ అ ఉమెన్, అది ఫీలింగ్ ఎవర్ కూడా. ఐఎమ్ ద లీడర్, దట్స్ గ్రేట్, యు ఆర్ మై టీమ్, అది ఫీలింగ్ వచ్చింది. సో అందరికీ ఇది చెప్తున్నాను, జెండర్ షుడ్ నాట్ ప్లే ఎనీ రోల్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ డీలింగ్స్, యువర్ ప్రొఫెషనల్ యాక్షన్స్. యు ఆర్ అన్ ఆఫీసర్. అట్ హోమ్ యు ఆర్ అ మదర్, యు ఆర్ అ వైఫ్, యు ఆర్ అ సిస్టర్, దట్ ఈస్ అట్ హోమ్. And a festival, yes, maybe. But when your professional's life low, that gender should be kept aside. You act professionally. And sometimes there are limitations ఎందుకంటే ప్రొఫెషన్ కూడా built up by men ఉంది. సో ఎక్కడ మన ఉమెన్స్ వాయిస్ ఉండాలి. That we should make sure that voice is heard. కానీ మీరు యూనిఫామ్ వేసుకున్న ఫస్ట్ డేనా మీరు డిసైడ్ అయింది ఏంటి? యాక్చువల్లీ వాట్ యు హ్యావ్ డిసైడెడ్, నేను ఈరోజు ఐపీఎస్ యూనిఫామ్ వేసుకున్నాను,
అండ్ కొంతమందిని అడిగితే వీఆర్ రెడీ టు డై అని ఆ రోజే ఫిక్స్ అయ్యాము అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడ పోస్టింగ్ వస్తుందో, ఎలాంటి వర్స్ కండిషన్స్లో మేము వర్క్ చేయాల్సి ఉంటుందో వీ డోంట్ నో అంజలి రియలీ అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీరేం డిసైడ్ అయ్యారు మ్యామ్ ఆ రోజున? యూనిఫామ్ వేసిన టైంకి వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. నా బ్యాచ్కి యాక్చువల్గా ఎన్పిఏలో జాయిన్ చేసిన తర్వాత అది టైలర్ గారు వచ్చేసి మెజర్మెంట్ తీసుకొని యూనిఫామ్స్ తీసుకుంటారు. సో ఫస్ట్ టైం అది మెస్లో వేసిన వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. ఐ డోంట్ థింక్ ఐ థాట్ అబౌట్ లాంగ్ టైమ్ ఐ విల్ గివ్ అప్ మై లైఫ్ అట్లా ఏమీ లేదు. బట్ ఎస్, అది ఒక డిసిప్లిన్డ్ ఆర్గనైజేషన్కి వచ్చాను. ఒక నా ఐడెంటిటీ విల్ బి ఐడెంటిఫైడ్ బై ద ఖాకీ ఐఎమ్ వేరింగ్ అండ్ ఐ విల్ ఆల్వేస్ బి ట్రూ టు దిస్ ఖాకీ. ఐ విల్ అప్హోల్డ్ ద కాన్స్టిట్యూషన్. అది నా ఫీలింగ్. అప్పుడు కూడా ఉంది, ఇప్పుడు కూడా అదే ఉంది. విల్ ఫాలో ద కాన్స్టిట్యూషన్, విల్ మేక్ షూర్ నా యాక్షన్లో ఈ ఖాకీలో ఏం బ్లాక్ మార్క్ రావద్దు, అట్లా చూడాలి. అది నా రెస్పాన్సిబిలిటీ. నా యాక్షన్స్ ద్వారా అది కన్వే చేస్తాము. ఇన్నేళ్ల మీ జర్నీలో మీరు ఎప్పుడన్నా మర్చిపోలేని ఒక సంఘటన అని అంటే ఏం చెప్తారు మ్యామ్? మోస్ట్ మెమరబుల్ సిచ్యువేషన్స్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ రియలీ మీ ప్రొఫెషన్లో, ఓన్లీ ఇన్ ద ప్రొఫెషన్ ఐఎమ్ ఆస్కింగ్. ప్రొఫెషన్లో యాక్చువల్గా యాజ్ ఏఎస్పి నేను చెప్పాను, నా చాలా ప్రోగ్రెసివ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. చాలా ప్రోగ్రెసివ్ స్కూల్స్ చదివాను. మళ్ళీ ఎల్ఎస్ఆర్ జేఎన్యూ నుంచి. యాక్చువల్గా గ్రోయింగ్ అప్లో ఒక బబుల్ లాగా లైఫ్లో గ్రో అప్ చేయాలి. యూ రీడ్ లిటరేచర్, బట్ మీ లైఫ్లో ఎట్లా జరిగితే అది వేరే మాట. సో డౌరీ డెత్ ఉంటుంది, డౌరీ బర్నింగ్ ఉంటుంది, నేను చదివాను ఆర్టికల్స్లో. బట్ యాజ్ ఏఎస్పి when I joined, and this girl came to me with almost 70-80% burns. Her parents came to me రికవరీ అయిన తర్వాత ఓకే. నా దగ్గర వచ్చింది. సో అది ఎట్లా జరిగింది, పనిష్మెంట్ అయింది, ఎఫ్ఐఆర్ అయింది, నార్మల్గా క్వశ్చన్స్ ఏంటో అడిగాను. దాని తర్వాత పేరెంట్స్ నాకు మదర్ చెప్తుంది, అది ఇప్పుడు అవి సరిగా వచ్చింది, హెల్త్ కూడా బాగా ఉంది, వాళ్ళకి హస్బెండ్ దగ్గర పంపించండి. ఇంత జరిగిన తర్వాత మళ్ళీ ఎలా వెళ్తారు? థ్యాంక్ యూ. ఎలా వెళ్తారు? హౌ కెన్ దే గో? I was so angry. I was so angry. ది ఫస్ట్ టైం లైఫ్లో ఆమె చూపిస్తుంది మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, ఆల్మోస్ట్ ఇక్కడి వరకు వాళ్ళకి బర్న్స్ ఉంది. హౌ షీ లివ్డ్ నాకు తెలియదు. ఎందుకంటే 70-80% బర్న్స్లో వెరీ డిఫికల్ట్. అది ఇన్ఫెక్షన్ వస్తుంది, సర్వైవల్ ఇస్ వెరీ డిఫికల్ట్. కానీ ఆమె సర్వైవ్ అయింది. నా పేరెంట్స్ ఆర్ సేయింగ్ ఇది ఎలా చూసుకుంటారు అమ్మాయిని? ఏం నమ్మకం ఉంది ఇంత జరిగిన తర్వాత? అదే. సో అది ఫస్ట్ టైం నాకు అది ఫీలింగ్ వచ్చింది. విమెన్ డు నాట్ హ్యావ్ అ వాయిస్ ఇన్ దర్ ఓన్ లైఫ్స్. ఎగ్జాక్ట్లీ. ఆమెకి వాయిస్ లేదు. ఏం చెప్పలేకపోతే ఆమె ఓన్లీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మీ వాయిస్ ఎక్కడ ఉంది? ఐ వాజ్ సో అనాయిడ్. ఇది ఆమె ఎడ్యుకేటెడ్ ఉమెన్, బీకామ్ అట్లా చేసిన అమ్మాయి, 96కి మాట ఇది. సో అది ఐ వాజ్ హార్ట్ బ్రోకన్ ఆ రోజు. దట్ ఈస్ ఐ థింక్ ద డే ఐ రియలైజ్ దట్ నా లైఫ్ చాలా హైగా ఉంది. ఇంతకుముందు నేను చెప్తున్నాము, ఈజీగా చెప్తున్నాను, జెండర్ లైఫ్లో అక్కడ ఎక్కడైనా నాకు హామ్ చేయలేదు. బట్ ఇక్కడ ఆమె చదివిన తర్వాత కూడా వాళ్ళ జెండర్లో అవి ఇఫ్ ఇట్ హ్యాడ్ బీన్ అ మ్యాన్, ఓకే విడాకులు చేయండి, యూ లివ్ యువర్ లైఫ్, సింపుల్. కరెక్ట్. కానీ అమ్మాయి కాబట్టి వాళ్ళ లైఫ్ వాళ్ళ భర్త దగ్గర ఉంది, పంపించండి. వాళ్ళు ఒక్క గంటలు నాకు ఆర్గ్యూ చేశారు. సో ఏం చేయాలి అట్లా? దట్ వాజ్ అ పాయింట్ ఇన్ మై లైఫ్ ఐ రియలైజ్ ద యాక్చువల్ కండిషన్ ఆఫ్ విమెన్ మన సొసైటీలో. అప్పుడు వాయిస్లెస్. ఇప్పుడు మార్చ్ 8th ఇప్పుడు లాస్ట్ వీకే జరిగింది. చాలా విమెన్కి టాక్స్ ఇచ్చాను, అది చూసాను. చాలా విమెన్ ఉంది ఇప్పుడు వర్క్ ప్లేస్లో, అప్పుడు చాలా తక్కువ. సో ఇప్పుడు విమెన్కి వాయిస్, వాళ్ళకి దే ఆర్ గెటింగ్ దేర్ వాయిస్ ఇస్ బీయింగ్ హర్డ్. బట్ 96లో విమెన్ డిడ్ నాట్ హ్యావ్ అ వాయిస్. అసలు లేదు. సో that sort of if we do not speak at senior leadership for women, who will speak? So from then the women cause is very close to my heart. ఇన్ఫాక్ట్ డిపార్ట్మెంట్లో నేను ఎట్లా హ్యాండ్ రేస్ చేస్తే ఉమెన్ జెండర్ టాపిక్ కమింగ్ అప్, మీ కొలీగ్స్ చెప్పారు మ్యామ్ ఇస్ సో స్ట్రిక్ట్ అండ్ వెరీ హంబుల్. ఎందుకంటే ఈ సిరీస్ ఆల్మోస్ట్ ఒక 8 yearsగా నేను చేస్తూ ఉన్నాను మ్యామ్.
ఎంతోమంది సివిల్ సర్వెంట్స్ నేను ఇందులో ఇంటర్వ్యూ చేశాను. మీ గురించి అన్నప్పుడు అంటే డీటెయిల్స్ ఏంటి ప్రస్తుతానికి అసలు అని అడిగినప్పుడు షీఈస్ వెరీ సిన్సియర్ ఆఫీసర్ అని చెప్పిన సందర్భాలే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.